దేవుడు మనిషిని మట్టితోనే ఎందుకు తయారు చేశాడో మీకు తెలుసా? భగవంతుడు ఈ ప్రపంచంలో పర్వతాలు, నదులు, చెట్లు, అన్ని రకాల పక్షులు, జంతువులను సృష్టించిన తరువాతే చివరిగా అందరికంటే తెలివైన మనిషిని తడిమట్టితో తయారు చేసి దానికి ప్రాణం పోస్తాడు. ఆ తరువాత భగవంతుడు దేవతలందరినీ తన సన్నిధికి పిలిచి, నా సృష్టిలన్నింటికెల్లా ఇది చాలా శక్తివంతమైనది, ఈ ప్రపంచంలో దీనికంటే గొప్పది, అందమైనది మరేదీ లేదు అని చెప్పి మనిషిని చూపిస్తాడు. దేవతలందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒక్క దేవుడు మాత్రం పరమాత్మ వైపు చూసి, మీ సృష్టి నిజంగానే అద్భుతంగా ఉంది, కానీ ఒక్క సందేహం, మీరు మనిషిని మట్టిలోనే ఎందుకు తయారు చేశారు? మీకు బంగారం, వెండి లేదా కనీసం ఇనుమైనా దొరకలేదా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, నువ్వు ఎప్పుడైనా బంగారంలో గాని, వెండిలో గాని లేదా ఇనుములో గాని ఏదైనా మొలకెత్తడం చూసావా? జీవం అనేది కేవలం మట్టిలో మాత్రమే పుడుతుంది. విత్తనాలు మొలకెత్తాలన్నా, చెట్లు పెరిగి పువ్వులు వికసించాలి అన్నా అది మట్టిలోనే సాధ్యం. అందుకే జీవము ఉన్న మనిషిని మట్టితో తయారు చేశాను. చివరికి అతను కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే అని చాలా గొప్పగా వివరిస్తాడు. ఫ్రెండ్స్, మీరు శివభక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.